ఒక నగరం మొత్తం ఊపిరి బిగబెట్టి ఉంటే ఎలా ఉంటుందో ఆనాటి అయోధ్య అలా ఉంది. రాముడు వెళ్ళిపోయిన ఆ చీకటి రాత్రి అయోధ్య రాజవీధుల్లో వినిపిస్తున్నది కేవలం కౌసల్యాదేవి కన్నీటి రోదనలు మాత్రమే. కానీ ఆ రోదనల కంటే భయంకరమైనది దశరథుడి మనస్సును తొలిచేస్తున్న అపరాధ భావం. నేను రాజును అన్న గర్వం ఆ క్షణాన మట్టిలో కలిసిపోయింది. కొడుకు దూరమైన ఈ వేదన కేవలం కైకేయి వల్ల వచ్చింది కాదు. దశాబ్దాల క్రితం తాను స్వయంగా చేసుకున్న ఒక ఘోర పాపపు ప్రతిఫలమని దశరథుడికి అర్థమయ్యింది. అసలు ఆ రాత్రి సరయూ నదీ తీరంలో ఏం జరిగింది? శబ్దవేది విద్యా గర్వంతో ఆయన వదిలిన ఆ బాణం ఒక నిరపరాధి ప్రాణాన్ని ఎలా తీసింది? రాజు అనే హోదా వెనుక దాక్కున్న ఒక హంతకుడి వేదన ఏమిటి? ఒక అంధ వృద్ధ దంపతుల శాపం ఈవేళ రఘువంశాన్నే ఎందుకు శోక సముద్రంలో ముంచేసింది? వాల్మీకి రామాయణంలోని అత్యంత విషాదకరమైన శ్రవణ కుమారుడి ఘట్టం ఇప్పుడు విందాం. ధర్మనిష్ఠుడైన వాడు, ఇతరులకు ఆనందాన్ని కలిగించే వారిలో శ్రేష్ఠుడైన వాడు అయిన రాముడు అరణ్యానికి వెళ్ళిపోగా తీవ్రమైన దుఃఖంతో బాధింపబడుతూ ఏడుస్తున్న కౌసల్యాదేవి తన భర్త అయిన దశరథుడితో ఈ విధంగా పలికింది. నాథా, దయాగుణం కలిగిన వాడని, దాత అని, ఎప్పుడు ప్రియంగా మాట్లాడేవాడని నీ గొప్ప కీర్తి 3 లోకాల్లోనూ అనుకుంటారు కదా. కానీ కన్న కుమారుల్ని, కోడల్ని అడవులకు ఎలా పంపావు? ఎప్పుడు సుఖాల మధ్యే పెరిగిన నీ 2 కుమారులు ఆ సీతమ్మతో కలిసి ఇప్పుడు దుఃఖితులై అరణ్యంలో ఆ కష్టాలను ఎలా భరిస్తారు? యవ్వనవతి, అత్యంత సుకుమారమైన దేహం కలిగినది, కేవలం సుఖాలను మాత్రమే అనుభవించడానికి అర్హురాలైన ఆ మైథిలి అడవిలోని ఆ తీవ్రమైన ఎండను, గడ్డగట్టే చలిని ఎలా తట్టుకోగలదు? విశాలమైన కన్నులు కలిగిన ఆ సీతమ్మ ఇప్పటిదాకా సూప అంటే పప్పు దినుసులతో చేసిన వంటకాలు, దంశ అంటే నంజుకోవడానికి వాడే రుచికరమైన పదార్థాలతో కూడిన అత్యంత శుభప్రదమైన శ్రేష్టమైన భోజనాన్ని భుజించింది. అటువంటిది ఇప్పుడు అడవిలో దొరికే నివార ధాన్యాన్ని, అడవి బియ్యాన్ని, వన్య ఆహారాన్ని ఆమె ఎలా తినగలదు? ఎవరు ఏ విషయంలోనూ నిందించలేని మంగళకరమైన సంగీత గీతాలను, వాద్యాల ధ్వనులను వినడానికి అలవాటు పడిన ఆ సీతమ్మ ఇప్పుడు అడవిలో మాంసాహారులైన ఆ సింహాల భయంకరమైన గర్జనలను ఎలా వినగలదు? మహేంద్రుని ధ్వజం వలె అత్యంత ఉన్నతమైన వాడు, గొప్ప బాహువులు కలిగిన వాడు, మహాబలవంతుడు అయిన రాముడు ఇప్పుడు ఎక్కడ నిద్రిస్తున్నాడో కదా. పరిఘ అంటే కోట ద్వారాలకు అడ్డంగా వేసే భారీ ఇనప గడియ లేదా శత్రువులను కొట్టే గద వంటి ఆయుధం వలె దృఢమైన తన బాహువునే తలగడగా చూసుకుని ఆ కటిక నేల మీద ఎక్కడ పడుకున్నాడో. తామర పువ్వు వంటి వర్ణం కలిగినది, చక్కటి జుట్టుతో ప్రకాశించేది, తామర పువ్వు వంటి సుగంధాలు వెదజల్లే నిశ్వాసం కలిగినది, కమలాల వంటి కన్నులు కలిగినది అయిన ఆ రాముని ఉత్తమమైన ముఖాన్ని నేను మళ్ళీ ఎప్పుడు చూస్తానో కదా. నిశ్చయంగా నా హృదయం వజ్రం వంటి కఠినమైన పదార్థంతో చేయబడింది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అంతటి ప్రియతముడైన రాముడిని చూడలేకపోతున్నప్పటికీ నా హృదయం 1000 ముక్కలుగా పగిలిపోకుండా ఇంకా అలాగే ఉంది. ఓ రాజా, నీవు చేసిన ఈ నిర్దయమైన పని వల్ల ఎంతో గౌరవానికి అర్హులైన రామలక్ష్మణులు మరియు సీత నీ చేత నిరాకరింపబడి సుఖాలకు మాత్రమే అర్హులైనప్పటికీ ఇప్పుడు దీనులై అరణ్యాల్లో దిక్కుతోచక తిరుగుతున్నారు. 14 ఏళ్ల వనవాసం ముగించుకుని 15వ ఏట రాముడు తిరిగి వచ్చినప్పటికీ అప్పటికే రాజ్యము, కోశాగారము స్వాధీనం చేసుకున్న భరతుడు
వాటిని రాముడికి తిరిగి ఇచ్చే సూచనలు నాకు కనిపించడం లేదు. లోకంలో కొందరు తాము చేయవలసిన శ్రాద్ధకర్మ సమయంలో మొదట తమ సొంత బంధువులకు భోజనం పెడతారు. ఆ తర్వాత తీరిగ్గా తమ కార్యమంతా ముగిశాక వేద పండితులైన బ్రాహ్మణోత్తములను పిలిచి భోజనం పెడదామని చూస్తారు. ఆ సందర్భంలో దేవతలతో సమానమైన వారు, సద్గుణ సంపన్నులు, విద్యావంతులైన బ్రాహ్మణోత్తములు చివరగా వడ్డించేది సాక్షాత్తు అమృతమైనా సరే దానిని అంగీకరించరు, దానిని అవమానంగా భావిస్తారు. ఇతర బ్రాహ్మణులందరూ తృప్తిగా భుజించి వెళ్లిపోయిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి జ్ఞానవంతులైన శ్రేష్ఠ బ్రాహ్మణులు ఎన్నటికీ అంగీకరించరు. కొమ్ములు విరిగిన ఎద్దులు ఏ విధంగా అయితే తమ గంభీరతను కోల్పోయి తల వెంచుకుంటాయో అలా అవమానకరంగా మిగిలిన దాన్ని స్వీకరించడం వారికి అసాధ్యం. ఓ ప్రజాపతి, ఈ విధంగా తమ్ముడైన భరతుడు ముందుగా అనుభవించిన ఈ రాజ్యాన్ని అన్ని విధాలా శ్రేష్ఠుడు, వయస్సులో పెద్దవాడు అయిన రాముడు ఎందుకు అవమానంగా భావించడు? ఖచ్చితంగా ఇది అతనికి అవమానమే. ఏ విధంగా అయితే ఒక పులి మరొక జంతువు వేటాడి తెచ్చిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడదో, అదే విధంగా పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు కూడా ఇతరులు అనుభవించిన ఈ రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించడు. ఒక యజ్ఞంలో ఒకసారి ఉపయోగించిన హవిస్సు, నెయ్య, పిండి వంట, దర్భలు మరియు చండ్రకర్రతో చేసిన యజ్ఞ స్తంభాలు సారహీనమైనవి లేదా ఎంగిలి అయినవి అని అంటారు. వీటిని మళ్ళీ ఇంకొక యజ్ఞంలో ఎన్నటికీ ఉపయోగించరు. సారమంతా తీయవేయబడిన మద్యం ఏ విధంగా రుచిహీనంగా ఉంటుందో, సోమరసం లేని యజ్ఞం ఏ విధంగా నిష్ప్రయోజనమో, అదే విధంగా భరతుని చేత అనుభవించబడిన ఈ సారం లేని రాజ్యాన్ని స్వీకరించడానికి రాముడు ఎంత మాత్రం ఇష్టపడడు. బలవంతుడైన పెద్ద పులి తన తోకను ఎవరో తాకడాన్ని ఏ విధంగా అయితే సహించదో, అదే విధంగా పరాక్రమవంతుడైన రాముడు కూడా తనకు జరిగిన ఈ విధమైన అవమానాన్ని ఎన్నటికీ సహించడు. గొప్ప యుద్ధరంగంలో 3 లోకాలు ఏకమై ఎదురు నిలిచిన ఆ రాముడికి భయం కలిగించలేవు. అటువంటి మహావీరుడు, ధర్మాత్ముడు అయిన రాముడు కేవలం తన ధర్మబద్ధమైన ప్రవర్తన ద్వారానే ఈ లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడు తప్ప లోకంలో అధర్మాన్ని పెంచాలని కాదు. గొప్ప పరాక్రమవంతుడు, మహాబాహువుడు అయిన ఆ రాముడు తన బంగారు బాణాలతో యుగాంతం వచ్చినప్పుడు సమస్త జీవరాశిని దహించి వేసే అగ్నిలాగా ఈ సముద్రాలు కూడా ఇంకిపోయేలా కాల్చివేసేలా చేయగలడు కదా. సింహమంతటి బలము కలిగినవాడు, ఎద్దు కన్నుల వలె విశాలమైన నేత్రములు కలవాడు, పురుష శ్రేష్ఠుడు అయిన రాముడు నీటిలో పుట్టిన చేప తన సొంత బిడ్డల్నే ఏ విధంగా అయితే భక్షిస్తుందో అలాగే తన తండ్రివైన నీ చేత స్వయంగా నాశనం చేయబడ్డాడు. ధర్మ నిరతుడైన నీ కుమారుడిని అడవికి పంపి బ్రాహ్మణులు వంటి ఉత్తములతో ఆచరింపబడే శాస్త్రాలతో చెప్పబడిన పురాతనమైన ఆ ధర్మం ఎక్కడ ఉంది? నీవు చేసిన ఈ పనిలో అసలు ధర్మం అనేది ఎక్కడా కనిపించడం లేదు. ఓ రాజా, ఈ లోకంలో ఒక స్త్రీకి భర్త మొదటి గతి, కుమారుడు 2వ గతి, బంధుమిత్రులు 3వ గతి. ఈ ముగ్గురు తప్ప 4వ ఆధారం అనేది ఈ భూమి మీద స్త్రీకి ఎక్కడా లేదు. ఓ రాజా, నా పరిస్థితి చూడు. మొదటి గతివైన నీవు నాకు అండగా లేవు. 2వ గతి అయిన రాముడు అడవికి వెళ్ళిపోయాడు. నేను అడవికి వెళ్ళలేను. కాబట్టి అన్ని విధాలా నీ చేత నేను సర్వనాశనం చేయబడ్డాను. ఓ రాజా, నీవు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ రాజ్యము, ఈ దేశము సర్వనాశనమయ్యాయి. నీ ఆత్మగౌరవం, నీ మంత్రుల విజ్ఞత కూడా నశించాయి. పుత్రుడితో పాటు నేను మరియు ఈ అయోధ్య నగర ప్రజలందరూ హతులయ్యాము. కానీ నీ కుమారుడైన భరతుడు, నీ భార్య అయిన కైకేయి మాత్రం ఇప్పుడు పరమానందంలో ఉన్నారు. కౌసల్య పలికిన ఈ అత్యంత కఠినమైన పరుషమైన మాటలు విన్న దశరథ మహారాజు అమితమైన దుఃఖంతో స్పృహ కోల్పోయాడు. కొంతసేపటికి తేరుకున్నాక తీవ్రమైన శోకంలో మునిగిపోయిన ఆ రాజు తాను గతంలో చేసిన ఒక పెద్ద తప్పును మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు.
అమితమైన దుఃఖంతో కోపంతో ఉన్న రాముని తల్లి కౌసల్య పలికిన ఆ అత్యంత కఠినమైన పరుషమైన మాటలు విన్న దశరథ మహారాజు తీవ్రమైన మనస్తాపానికి గురై మిక్కిలి దుఃఖితుడై ఆలోచనలో మునిగిపోయాడు. కౌసల్య అన్న పరుషమైన మాటలను, తన గతాన్ని తలుచుకుని ఆలోచనలో మునిగిపోయిన దశరథ మహారాజు ఇంద్రియాలన్నీ వికలమైపోయి స్పృహ కోల్పోయాడు. శత్రువులను హడలెత్తించే పరాక్రమవంతుడైన ఆ రాజు చాలాసేపటి తర్వాత మళ్లీ తెలివిలోకి వచ్చాడు. మూర్ఛ నుండి తెలివి వచ్చిన ఆ దశరథ మహారాజు అమితమైన దుఃఖంతో వేడివేడి నిట్టూర్పులు విడిచాడు. తన పక్కనే కూర్చుని ఉన్న కౌసల్యాదేవిని చూడగానే ఆమె అన్న మాటలు మళ్లీ గుర్తుకు వచ్చి ఆయన తిరిగి తీవ్రమైన చింతలో మునిగిపోయాడు. తీవ్రమైన దుఃఖంతో ఆలోచిస్తున్న దశరథ మహారాజుకు తాను పూర్వం యువరాజుగా ఉన్నప్పుడు తెలియక చేసిన ఒక ఘోరమైన పాపకార్యం కళ్లకు కట్టినట్టు గుర్తుకు వచ్చింది. శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని ఛేదించే శబ్దవేదీ విద్యను ప్రయోగిస్తూ అజ్ఞానంతో తాను చేసిన తప్పు నేటి తన పుత్రశోకానికి కారణమని ఆయన గ్రహించాడు. ఆ దశరథ మహారాజు మనస్సు అత్యంత కలత చెందింది. ఒకవైపు తాను గతంలో చేసిన ఆ పాపకార్యం తాలూకు పశ్చాత్తాపం, మరొక వైపు తన ప్రాణ సమానుడైన రాముడి ఎడబాటు వల్ల కలిగిన దుఃఖం. ఈ రెండు రకాల శోకాలు ఏకమై ఆయనను అగ్నిలా దహించి వేశాయి. ఆ రెండు రకాల శోకములతో దహింపబడుతున్న దశరథ మహారాజు గడగడా వణుకుతూ తన చేతులు జోడించి నమస్కరించి తలదించుకుని కౌసల్యను ప్రసన్నం చేసుకోవడం కోసం అత్యంత వినయంగా ఇట్లా మాట్లాడసాగాడు. ఓ కౌసల్య, నేను నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నిన్ను శాంతింపజేయమని వేడుకుంటున్నాను. నీవు పరాయి వారి పట్ల కూడా ఎంతో దయతో మంచితనంతో ప్రవర్తిస్తావు. అటువంటిది ఇప్పుడు నా పట్ల కూడా నీ సహజ సిద్ధమైన ఆ దయాగుణాన్ని చూపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓ దేవి, ధర్మాన్ని పాటించే స్త్రీలకు తమ భర్త గుణవంతుడైనా లేదా నిర్గుణుడైనా అతడే ప్రత్యక్ష దైవం. ఇది లోకధర్మం. నీవు ఎప్పుడూ ధర్మమునే అనుసరించేదానివి. లోకరీతులు, ఏది మంచి ఏది చెడు అనేది నీకు బాగా తెలుసు. నీవు పుత్రుడిని బాసి దుఃఖములో ఉన్నావన్నది నిజమే. కానీ నీకంటే ఎక్కువగా మిక్కిలి శోకతప్తుడై ఉన్న నన్ను ఇంకా కఠినమైన మాటలతో నిందించడం నీ వంటి ధర్మాత్మురాలికి తగదు. అత్యంత దీనావస్థలో ఉన్న దశరథ మహారాజు పలికిన ఆ కరుణాపూరితమైన మాటలు విన్న కౌసల్యాదేవి మనస్సు ద్రవించింది. వర్షాకాలంలో కొత్తగా కురిసిన వాన నీరు కాలవ గుండా ఏ విధంగా వేగంగా ప్రవహిస్తుందో అలా ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా కారాయి. దశరథ మహారాజు తన ముందు మోకరిల్లి చేతులు జోడించి వేడుకోవడం చూసి కౌసల్య నిశ్చేష్టురాలయ్యింది. ఏడుస్తూనే పద్మము వంటి ఆయన నమస్కారాన్ని పట్టుకుని తన శిరస్సుపై ఉంచుకుంది. కలవరముతో భయముతో కూడిన గుండెతో ఆమె తడబడుతున్న మాటలతో ఇట్లా అన్నది. ఓ నాథ, ప్రసన్నుడు కావాలి. నీ పాదాలపై తల వంచి వేడుకుంటున్నాను. ఇదిగో నీ ముందు నేల మీద పడి క్షమాపణ కోరుతున్నాను. ఓ దేవా, పురుషశ్రేష్ఠుడు అయిన నీవు నన్ను వేడుకోవడం చూసి నేను చచ్చినంత పని అయ్యాను. నా కఠినమైన మాటలకు నీవు నన్ను శిక్షించాలే తప్ప ఇలా నన్ను బతిమాలకూడదు. నీ అంజలి నన్ను దహించి వేస్తోంది. లోకమంతా కొనియాడే బుద్ధిమంతుడైన భర్త తన భార్యను బతిమాలి ప్రసన్నం చేసుకోవడం అనేది ఏ స్త్రీకైనా అవమానకరం. అటువంటి స్త్రీకి ఇహలోకంలో కీర్తి ఉండదు, పరలోకంలో పుణ్యం దక్కదు. భర్త చేత వేడుకోబడే స్థితిలో ఉన్న స్త్రీ ప్రశంసనీయురాలు కానే కాదు. ఓ ధర్మవేత్తమైన మహారాజా, నీవు ధర్మాత్ముడవని, ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే ఉత్తముడువని నాకు బాగా తెలుసు. కానీ నా కుమారుడైన రాముడి ఎడబాటు వల్ల కలిగిన ఆ తీరని దుఃఖంతో నా మనస్సు కలత చెందింది. ఆ వేదనలో నేను ఏం మాట్లాడుతున్నానో తెలియక నీ పట్ల అప్రియంగా ప్రవర్తించాను.
శోకం మనిషిలోని ధైర్యాన్ని హరిస్తుంది. శోకం మనిషి సంపాదించుకున్న జ్ఞానాన్ని, పాండిత్యాన్ని నాశనం చేస్తుంది. శోకం మనిషికి ఉన్న సమస్తాన్ని రూపుమాపుతుంది. ఈ లోకంలో శోకముతో సమానమైన శత్రువు మరొకటి లేదు. యుద్ధరంగంలో శత్రువు చేత నుండి తగిలే బలమైన దెబ్బనైనా ఓర్చుకోవచ్చు, సహించవచ్చు. కానీ మనసుకు తగిలే శోకం ఎంత చిన్నదైనప్పటికీ దానిని భరించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఓ వీరుడా, ధర్మశాస్త్రాలన్నీ తెలిసినవారు, వేదాలను క్షుణ్ణంగా అభ్యసించిన వారు, ధర్మ అర్థ విషయాల్లో ఎటువంటి సందేహాలు లేని మహానుభావులు, ఆఖరికి ఇంద్రియాలను జయించిన యతులు సైతం శోకం ఆవహించినప్పుడు తమ వివేకాన్ని కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు. రాముడు అడవికి వెళ్ళి ఇప్పటికి కేవలం 5 రోజులే అయింది. కానీ పుత్రవియోగం అనే శోకంతో సంతోషాన్ని పూర్తిగా కోల్పోయిన నాకు ఆ 5 రోజులు 5 ఏళ్ల కాలంలా సుదీర్ఘంగా అనిపిస్తున్నాయి. వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే నదులన్నీ వచ్చి చేరడం వల్ల మహాసముద్రం ఏ విధంగా పోటెత్తి ఉప్పొంగుతుందో అడవికి వెళ్ళిన రాముడి గురించి నిరంతరం తలుచుకుంటూ నా హృదయంలో కూడా ఈ శోక సముద్రం అంత వేగంగా, అంత భయంకరంగా పెరుగుతోంది. కౌసల్యాదేవి ఈ విధంగా ధర్మబద్ధమైన, హృదయ విదారకమైన మాటలను తన భర్తతో చెబుతుండగానే పగలు గడిచిపోయింది. సూర్యుని కిరణాల వేడి తగ్గి కాంతి మందగించింది. మెల్లమెల్లగా చీకట్లో అలుముకుంటూ రాత్రి ప్రవేశించింది. కౌసల్యాదేవి పలికిన అనునయ వాక్యాలతో దశరథ మహారాజు మనసు కొంత ప్రశాంతతను పొందింది. అయితే అప్పటికే తీవ్రమైన పుత్రశోకంతో కృంగిపోయి శారీరకంగానూ మానసికంగానూ మిక్కిలి అలిసిపోయి ఉండడం వలన ఆయన మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కౌసల్య మాటలతో కొంత ఉపశమనం పొంది నిద్రపోయిన దశరథ మహారాజు కొద్దిసేపటికే తిరిగి మేల్కొన్నాడు. అయితే మేల్కోగానే మళ్ళీ ఆ రామవియోగ శోకం ఆయన్ని చుట్టుముట్టింది. ఆయన వివేకం మందగించి పాత జ్ఞాపకాలతో కూడిన గాఢమైన విచారంలో మునిగిపోయాడు. ఇంద్రునితో సమానమైన పరాక్రమవంతుడైన దశరథ మహారాజును రాముడు మరియు లక్ష్మణులు అడవికి వెళ్ళిపోవడం వల్ల కలిగిన ఆ గొప్ప శోకం చుట్టుముట్టింది. అది ఏ విధంగా ఉందంటే గ్రహణ సమయంలో రాహు ప్రకాశించే సూర్యుణ్ణి కమ్మేసినట్లుగా దశరథుడి తేజస్సును ఆ శోకం కమ్మేసింది. సీతా సమేతుడైన రాముడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వియోగ దుఃఖాన్ని భరించలేకపోయిన దశరథ మహారాజుకు తన యవ్వనంలో తాను చేసిన ఒక భయంకరమైన పాపం గుర్తుకు వచ్చింది. ఆ పాపమే తనను ఈనాడు ఇలా వెంటాడుతోందని గ్రహించి దాని గురించి కౌసల్యకు వివరించాలని ఆయన నిశ్చయించుకున్నాడు. రాముడు వనవాసానికి వెళ్ళిన 6వ రోజు రాత్రి అది. సరిగ్గా అర్ధరాత్రి వేళ నిద్ర పట్టక విలవలలాడుతున్న దశరథ మహారాజుకు తాను యవ్వనంలో చేసిన భయంకరమైన పాపకార్యం గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకం ఆయన్ను నిలువునా దహించి వేస్తోంది. అదే సమయంలో తనలాగే పుత్రవియోగంతో కుమిలిపోతున్న కౌసల్యాదేవిని చూసి ఆమెతో ఈ విధంగా పలికాడు. కౌసల్య, లోకంలో మనిషి తాను చేసే పనులను బట్టి అవి మంచివైనా చెడ్డవైనా సరే తాను చేసిన ఆ పనుల యొక్క ఫలితాన్ని తానే అనుభవించక తప్పదు. తాను విత్తిన విత్తనమే చెట్టుగా మారి ఫలాన్నిచ్చినట్లు మనిషి తన కర్మఫలాన్ని తానే పొందుతాడు. ఒక పనిని ప్రారంభించే ముందు ఆ పని వల్ల కలిగే లాభ నష్టాలను, అది ఎంతటి తీవ్రమైనదో లేదా ఎంతటి అల్పమైనదో, దానివల్ల భవిష్యత్తులో వచ్చే ఫలితం మంచిదా లేక చెడ్డదా అని ఆలోచించని వాడు వయస్సుతో సంబంధం లేకుండా కేవలం బాలుడని మాత్రమే అనిపించుకుంటాడు. ఒక మూర్ఖుడు తీయని పండ్లనిచ్చే మామిడి తోటను నరికేసి ఆ స్థానంలో కేవలం పూలకే పరిమితమైన మోదుగ చెట్లను నాటి వాటికి నీరు పోసి పెంచుతాడు. ఆ మోదుగ చెట్లకు పూచిన అందమైన ఎర్రని పూలను చూసి ఇవి పక్వానికి వచ్చాక గొప్ప రుచికరమైన పండ్లు ఇస్తాయని ఆశపడతాడు. కానీ తీరా పండ్లు రావాల్సిన సమయానికి
ఆ చెట్టు పండ్లునివ్వదని తెలిసి వాడు విపరీతంగా దుఃఖిస్తాడు. ఒక పనిని చేసేటప్పుడు ఆ పని వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఫలితం వస్తుందో ఆలోచించకుండా కేవలం ఆ క్షణంలో ఉన్న ఉత్సాహంతో ఆ పనిని చేసేవాడు ఫలితం వచ్చే సమయానికి ఖచ్చితంగా విలపిస్తాడు. ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఎర్రటి మోదుగు పూలను చూసి మురిసిపోయి వాటికి నీరు పోసి పెంచిన వాడు తీరా ఫలితం లేదని తెలిసాక ఎలా బాధపడతాడు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను కూడా ఆ మూర్ఖుడిలాగే ప్రవర్తించాను. తీయని పండ్లను ఇచ్చే మామిడి తోటను నరికేసి అందమైన పూలు మాత్రమే పోసే మోదుగు చెట్లకు నీరు పోసి పెంచాను. తీరా పండ్లు రావాల్సిన సమయానికి నా పూర్వకర్మ వల్ల రాముణ్ణి అడవికి పంపి ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో దిక్కిలేనివాడినై బుద్ధిహీనుడినై విలపిస్తున్నాను. కౌసల్య, నేను యవ్వనంలో ఉన్నప్పుడు ధనుర్విద్యలో ఆరితేరిన రాజకుమారుడిగా ఎంతో పేరు సంపాదించాను. ముఖ్యంగా కంటికి కనిపించని లక్ష్యాన్ని కేవలం శబ్దాన్ని బట్టి కొట్టగల శబ్దవేది అనే అరుదైన విద్య నాకు తెలుసనే అహంకారంతో, ఆత్మవిశ్వాసంతో ఆనాడు నేను ఈ ఘోరమైన పాపానికి ఒడిగట్టాను. ఒక చిన్న పిల్లవాడు అది విషమని తెలియక కేవలం అజ్ఞానంతో దానిని తింటే ఎలా మరణిస్తాడో, నేను కూడా నా యవ్వన గర్వంతో అజ్ఞానంతో చేసిన ఆ పాత పాపమే ఈనాడు ఈ దుఃఖం రూపంలో నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇది ఇతరులు నాకిచ్చింది కాదు, నా అంతట నేనే స్వయంగా తెచ్చుకున్న విపత్తు. ఒక అజ్ఞాని అయిన మనిషి మోదుగు చెట్టుకు పూచిన ఆకర్షణీయమైన ఎర్రని పూలను చూసి అవి తీయని పండ్లు ఇస్తాయని భ్రమపడి ఎలా మోసపోతాడో, నేను కూడా నా శబ్దవేది విద్య పట్ల ఉన్న మక్కువతో ఆ విద్యను ప్రదర్శించడం వల్ల భవిష్యత్తులో ఇంతటి ఘోరమైన పర్యవసానాలు ఉంటాయని గుర్తించలేకపోయాను. ఓ దేవి, అది నేను యువరాజుగా ఉన్న సమయం. అప్పటికి నీతో నాకు ఇంకా వివాహం జరగలేదు. అటువంటి యవ్వన దశలో ఉన్నప్పుడు మనసులో ఉత్సాహాన్ని, గర్వాన్ని, కోరికలను పెంచేటటువంటి వర్షాకాలం ప్రవేశించింది. సూర్యుడు వేసవి కాలమంతా తన తీక్ష్ణమైన కిరణాలతో భూమిపై ఉన్న జలాన్నన్నింటినీ ఆవిరి రూపంలో పీల్చుకుని లోకాన్ని తప్పింపజేశాడు. అటువంటి సూర్యుడు ఇప్పుడు పితృదేవతలకు నిలయమైన భయంకరమైన దక్షిణ దిశ వైపు మళ్ళాడు. అంటే వర్షాకాలం ప్రారంభమైంది. సూర్యుడు అస్తమించి వర్షాకాలం మొదలవ్వగానే అంతవరకు లోకాన్ని దహించిన వేసవి వేడి ఒక్కసారిగా మాయమైపోయింది. ఆకాశంలో నీటితో నిండిన నిగనిగలాడే నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఆ చల్లదనాన్ని చూసి కప్పలు, చేతక పక్షులు, నెమళ్ళు అన్నీ పరవశించిపోయాయి. కురుస్తున్న భారీ వర్షంలో పక్షుల రెక్కలు పూర్తిగా తడిసిపోయి బరువెక్కాయి. అవి వర్షంలో తడిసి ముద్దయి ఎంతో కష్టం మీద ఎగురుతూ గాలికి వానకు అటూ ఇటూ ఊగిసలాడుతున్న చెట్ల కొమ్మలపైకి చేరి ఆశ్రయం పొందాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షధారలతో ఆ పర్వతం పూర్తిగా కప్పబడిపోయింది. మదించిన ఏనుగుల సమూహంతో నిండిన ఆ కొండ పైనుండి పడుతున్న జలధారల వల్ల సాక్షాత్తు సముద్రంలాగా భ్రాంతిని కలిగిస్తూ ప్రకాశించింది. వర్షం కురవడంతో పర్వత శిఖరాల నుండి జలధారలు ప్రవహించసాగాయి. ఆ కొండల్లో ఉన్న ఎర్రని మట్టి, గైరికాది ధాతువులు, తెల్లని ఖనిజాల వల్ల ఆ నీరు ఎరుపు, తెలుపు రంగులు కలిసి వింతగా కనిపిస్తోంది. ఆ సెలయేళ్లు పర్వత సానువులు గుండా వంకర టింకరగా ప్రవహిస్తుంటే అవి సాక్షాత్తు పాముల వలె భ్రమను కలిగిస్తున్నాయి. వర్షాకాలం రాగానే పర్వతాల మీద పడిన వర్షం వల్ల అంతకు ముందు ఎంతో స్వచ్ఛంగా ఉన్న సెలయేళ్లన్నీ ఎర్రని మట్టితో కలిసిపోయి కలత చెందాయి. ఆ నీటి ప్రవాహాలు ఎంత వేగంగా పెరిగాయంటే అవి తమ సహజమైన దారులను దాటి అడ్డదిడ్డంగా ఉధృతంగా ప్రవహించసాగాయి. ఆ వర్షాకాలపు చల్లని ఆహ్లాదకరమైన సమయంలో నేను ధనుర్బాణాలను ధరించి రథమెక్కి నా విలువిద్యలోని నైపుణ్యాన్ని పరీక్షించుకోవాలనే పట్టుదలతో సరయూ నదీ తీరానికి బయలుదేరాను. ఆ రాత్రి వేళ దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు వచ్చే అడవి దున్నలను గాని, ఏనుగుల్ని గాని, లేదా ఇతర క్రూర మృగాల్ని గాని వేటాడాలని ఉత్సాహంతో నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు నేను నా ఇంద్రియాలపై నిగ్రహం లేని అజితేంద్రియుడిలా ప్రవర్తించాను.
నిర్మానుష్యంగా ఉన్న ఆ సరయూ నదీ తీరంలో విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించి ఏనుగు ఎప్పుడు వస్తుందా అని ఏకాంతంగా పొంచి ఉన్నాను. ఆ సరయూ నదీ తీరంలో నీరు తాగడానికి వచ్చే అడవి జంతువులను వేటాడాలనే ఉద్దేశంతో నేను వేచి ఉన్నాను. చీకటిలో ఏ జంతువు కూడా కంటికి కనిపించదు కాబట్టి అవి చేసే శబ్దాన్ని బట్టి ఆ శబ్దం ఎటు నుంచి వస్తుందో గ్రహించి ఆ దిశగా బాణం వేసి వాటిని హతమార్చాలని నేను నా విల్లును సిద్ధం చేసుకున్నాను. ఆ గాఢాంధకారంలో కంటికి ఏదీ కనిపించని ఆ సమయంలో నదిలోని నీటిని ముంచుతున్నప్పుడు వచ్చే ఒక రకమైన శబ్దాన్ని నేను విన్నాను. ఆ చీకట్లో ఆ శబ్దం నాకెలా అనిపించిందంటే, ఒక ఏనుగు నదిలోకి దిగి తన తొండంతో నీటిని పీలుస్తూ గీంకారం చేస్తున్నట్లుగా భ్రమ కలిగింది. ఆ శబ్దం వినబడగానే ఏనుగు దొరికిందనే ఉత్సాహంతో నేను సర్పం వంటి భయంకరమైన తీక్షణమైన బాణాన్ని తీసి ఆ శబ్దం ఎటువైపు నుండి వస్తుందో అటువైపు గురి చూసి బాణాన్ని వదిలేను. నేను సర్పం వంటి ఆ భయంకరమైన బాణాన్ని ప్రయోగించాను. ఆ బాణం నేరుగా వెళ్లి ఆ లక్ష్యానికి తగిలింది. మరుక్షణమే నదిలో నీరు ముంచుతున్న ఆ వ్యక్తి మర్మస్థానంలో బాణం గుచ్చుకోవడంతో ఆయన ఆ ఆ అని అరుస్తూ నీటిలో పడిపోయాడు. చీకటిని చీల్చుకుంటూ ఒక మనిషి యొక్క ఆర్తనాదం నాకు స్పష్టంగా వినిపించింది. ఆ బాణం తగిలి శ్రవణకుమారుడు కింద పడిపోగానే అక్కడ ఒక మనిషి గొంతు వినిపించింది. ఆ బాలుడు అత్యంత వేదనతో ఇలా అన్నాడు, నేను అడవిలో తపస్సు చేసుకునేవాడిని. ఎవరికి ఏ అపకారము చెయ్యని నా వంటి తాపసిపై అసలు ఈ ఆయుధం ఎందుకు ప్రయోగింపబడింది? ఇది అసలు ఎలా సాధ్యం? ఈ అర్ధరాత్రి వేళ ఎవరూ లేని ఈ నిర్మానుష్యమైన నదీ తీరానికి నేను కేవలం నీటిని తీసుకెళ్లడానికి మాత్రమే వచ్చాను. అటువంటప్పుడు ఏ పాపం ఎరుగని నన్ను బాణంతో కొట్టిన ఆ వ్యక్తి ఎవరు? అసలు నేను ఎవరికి ఏ అపకారం చేశానని నాపై ఈ శస్త్రాన్ని ప్రయోగించారు? నేను అహింసను పాటిస్తూ ఏ ఆయుధము పట్టని ఋషికుమారుడును. అడవిలో దొరికే వాటిని తింటూ తపస్సు చేసుకునేవాడిని. ఎవరికి ఏ హాని చెయ్యని నా వంటి వ్యక్తిని ఇలా ఆయుధంతో వధించడం ఏం విధి, ఏం ధర్మం? జటలు ధరించి నారచీరలు జింక చర్మం కట్టుకుని అడవిలో మునివృత్తిలో ఉన్న నన్ను చంపడం వల్ల ఎవరికి ఏం లాభం? అసలు నన్ను చంపాలని ఎవరు కోరుకుంటున్నారు? నన్ను కొట్టిన ఆ వ్యక్తికి నేనేం ద్రోహం చేశాను? ఎటువంటి ప్రయోజనం లేకుండా కేవలం అనర్థానికి దారితీసే ఈ పనిని ఏ సత్పురుషుడు కూడా సమర్థించడు. ఇది ఎంతటి ఘోరమైన పాపం అంటే ఒక గురుద్రోహి చేసే అత్యంత నీచమైన పాపంతో సమానమైనది. నా ప్రాణాలు పోతున్నాయని నేను బాధపడడం లేదు, కానీ నాపైనే సర్వస్వం నిలుపుకుని నా ద్వారానే జీవిస్తున్న నా వృద్ధ తల్లిదండ్రుల గురించి నేను తలుచుకుని విలపిస్తున్నాను. నా మరణం తర్వాత ఇద్దరి పరిస్థితి ఏమవుతుందో అని నా మనసు తల్లడిల్లిపోతోంది. చాలా కాలం నుండి నా చేతులతోనే పోషింపబడుతున్న వృద్ధులైన నా తల్లిదండ్రులు ఇప్పుడు నేను మరణిస్తే ఎలా బ్రతుకుతారు? వారికి దిక్కెవరు? ఏ ఆధారం లేని ఆ ముసలి దంపతులు నా మరణం తర్వాత ఏమైపోతారు? ఒక్క బాణంతోనే నా వృద్ధ తల్లిదండ్రులు మరియు నేను ముగ్గురము చంపబడ్డాం. విచక్షణ లేని, తన మనస్సును అదుపులో ఉంచుకోలేని ఏ అజ్ఞాని ఈ పని చేశాడు? ఆ ఒక్క బాణం నా ప్రాణాలనే కాదు, నన్నే నమ్ముకున్న నా తల్లిదండ్రుల ప్రాణాలను కూడా తీసేసింది. ధర్మాన్ని ఆచరించాలనే కోరిక గల నాకు ఆ బాలుడి కరుణామయమైన మాటలు వినగానే గుండె ఆగిపోయినంత పనైంది. తీవ్రమైన మనోవేదనతో దుఃఖంతో నా శరీరం వణికిపోయింది. ఆ స్థితిలో నా చేతిలో ఉన్న ధనస్సు, దానికి సంధించిన బాణం రెండూ నా ప్రమేయం లేకుండానే చేతులు జారి నేల మీద పడిపోయాయి. ఆ నిశీధిలో ఆ బాలుడు తన తల్లిదండ్రుల గురించి ఏడుస్తూ చేస్తున్న ఆక్రందనలు విన్న నాకు మనస్సు వికలమైపోయింది. ఒక్కసారిగా పుట్టుకొచ్చిన శోకవేగానికి నా బుద్ధి పనిచేయడం మానేసింది. తీవ్రమైన భయంతో, ఆందోళనతో నేను స్పృహ కోల్పోయినంత పని అయ్యాను. నేను అత్యంత దీనస్థితిలో, కలత చెందిన మనస్సుతో ఆ శబ్దం వినిపించిన చోటకు వెళ్ళాను. అక్కడ సరయూ నదీ తీరంలో నా బాణం తగిలిపడి ఉన్న ఆ మునికుమారుడిని చూశాను. ఆయన జటలు విరబోయబడి ఉన్నాయి. ఆయన తెచ్చిన కొండ పక్కనే పడిపోయి అందులోని నీరంతా ఒలికిపోయింది. ఆయన శరీరం మట్టితో, రక్తంతో నిండిపోయింది. బాణం గుచ్చుకున్న బాధతో నేలపై పడి కొట్టిమిట్టాడుతున్న ఆ బాలుడిని చూసి నేను నిర్ఘాంతపోయాను.
బాణపు దెబ్బతో కొట్టిమిట్టాడుతున్న ఆ బాలుడు భయంతో వణికిపోతూ దిక్కుతోచని స్థితిలో నిలబడి ఉన్న నన్ను తన కళ్ళతో తెరిపారా చూశాడు. అప్పుడు ఆయన చూపు ఎలా ఉందంటే, తన తపస్సు వల్ల కలిగిన తేజస్సుతో నన్ను అప్పటికప్పుడే దహింపచేస్తాడా అన్నట్లుగా ఉంది. ఆయన అత్యంత వేదనతో నిలదీస్తున్నట్లుగా ఈ కఠినమైన మాటలన్నాడు. ఓ రాజా, అడవిలో ప్రశాంతంగా నివసిస్తున్న నేను నీకేం అపకారం చేశాను? దాహంతో ఉన్న నా వృద్ధ తల్లిదండ్రుల కోసం నీటిని తీసుకెళదామని వచ్చిన నన్ను ఇలా బాణంతో ఎందుకు కొట్టావు? నువ్వు వేసిన ఈ ఒక్క బాణం నా మర్మస్థానంలో గుచ్చుకుంది. కానీ దీనివల్ల కేవలం నేను మాత్రమే చావడం లేదు, నాపై ఆధారపడి బతుకుతున్న అంధులైన నా వృద్ధ తల్లిదండ్రులిద్దరూ కూడా ఈ దెబ్బతో మరణించినట్లే. నువ్వు ప్రయోగించిన ఒక్క బాణం 3 ప్రాణాలు బలి తీసుకుంది. పాపం, అంధులైన నా తల్లిదండ్రులు చాలా బలహీనులు. వారిప్పుడు దాహంతో అలమటిస్తూ ఉంటారు. నా కొడుకు నీళ్లు తీసుకొస్తాడు, నా దాహం తీరుస్తాడు అనే ఆశతో ఆ కష్టతరమైన దాహాన్ని ఓర్చుకుంటూ నా కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంటారు. నిశ్చయంగా వారి నిరీక్షణ ఇప్పుడు ఫలించదు. నిశ్చయంగా తపస్సు వల్ల గాని, చదువుకున్న విద్య వల్ల గాని ఏ ప్రయోజనము లేదనిపిస్తోంది. ఎందుకంటే నా తండ్రి గొప్ప తపస్వి అయినప్పటికీ ఆయన కుమారుడనైన నేను ఇక్కడ బాణం తగిలి రక్తపు మడుగులో నేల మీద పడి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే ఆయన ఈ విషయాన్ని కనీసం గ్రహించలేకపోతున్నాడు. నా తపస్సు కూడా నన్ను ఈ స్థితి నుండి రక్షించలేకపోయింది. ఒకవేళ నా తండ్రికి నేను బాణం తగిలి పడిపోయానన్న విషయం తెలిసినా ఆయన మాత్రం ఏం చేయగలడు? ఆయన వృద్ధుడు, కళ్ళు లేనివాడు, పైగా నడవలేని అశక్తుడు. అడవిలో ఒక చెట్టుని ఎవరో వచ్చి నరుకుతుంటే దాని పక్కనే ఉన్న మరొక చెట్టు ఆ చెట్టును ఎలాగైతే రక్షించలేదో అలాగే నా తండ్రి కూడా నన్ను రక్షించలేడు. ఓ రాఘవ, నువ్వు వెంటనే నా తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని స్వయంగా వివరించు. ఆయనకు కోపం వస్తే అడవిని దహించే కారుచిచ్చులా నిన్ను తన తపశ్శక్తిలో భస్మం చేయగలడు. ఆయన ఆగ్రహానికి నువ్వు గురి కాకముందే నువ్వు వెళ్ళి ఆయన్ని శాంతింపజెయ్యి. ఇదిగో ఈ కాలిబాట నేరుగా నా తండ్రి గారి ఆశ్రమానికి దారితీస్తుంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఆయనకు జరిగిన విషయాన్ని వివరించి ఆయన్ని శాంతింపజెయ్యి. లేదంటే కొడుకు రావడం లేదని ఆగ్రహించి ఆయన నిన్ను శపించే ప్రమాదం ఉంది. ఓ రాజా, ఈ పదునైన బాణం నా మర్మస్థానంలో గుచ్చుకుని నన్ను విపరీతంగా హింసిస్తోంది. వేగంగా ప్రవహించే నీటి ప్రవాహం నది యొక్క మెత్తటి గట్టును ఎలాగైతే కోసివేస్తోందో అలా ఈ బాణం నా ప్రాణాలను కోసేస్తోంది. దయచేసి నా శరీరం నుండి ఈ బాణాన్ని తీసివేసి నాకు ఈ బాధ నుండి విముక్తి కలిగించు. ఆ బాలుడి శరీరంలో బాణం అలాగే ఉంటే ఆయన ప్రాణాలతో ఉంటూ భయంకరమైన వేదనను అనుభవిస్తున్నాడు. ఒకవేళ బాణాన్ని తీసేస్తే ఆయన మరుక్షణమే మరణిస్తాడు. ఈ రెండింటిలో ఏది చేయాలి అని ఆ బాణాన్ని తీసే విషయంలో నేను తీవ్రమైన చింతకు మనోవేదనకు లోనయ్యాను. బాణం తీయాలో వద్దా అని నేను పడుతున్న ఆందోళనను, నా ముఖంలోని దీనత్వాన్ని, నా మనసును ఆవహించిన శోకాన్ని ఆ మునికుమారుడు గమనించాడు. తన ప్రాణాలు పోతున్న సమయంలో కూడా తనను కొట్టిన వ్యక్తి పడుతున్న మానసిక వేదనను ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ మునికుమారుడు మరణ వేదనతో విలవిల్లాడిపోతున్నాడు. ఆయన శరీరంలోని ప్రతి అవయవము శక్తిని కోల్పోతోంది. తీవ్రమైన నొప్పి భరించలేక ఆయన నేల మీద పొర్లుతూ శరీరాన్ని మెలికలు తిప్పుతూ మృత్యువుకు చేరువవుతున్నాడు. ఆ స్థితిలో ఆయన అత్యంత దీనంగా నాతో ఈ మాటలు అన్నాడు. రాజా, నేను ధైర్యంతో నా బాధను నిగ్రహించుకుని ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను. నీ హృదయంలో ఒక బ్రాహ్మణుణ్ణి చంపేశాననే భయం వేస్తోంది కదా? ఆ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందన్న ఆందోళనను నీ మనసు నుండి తీసేయి. నేను వైశ్యుడైన తండ్రికి, శూద్రురాలైన తల్లికి జన్మించిన వాడను. పదునైన బాణం మర్మస్థానంలో గుచ్చుకోవడం వల్ల ఆయన నేల మీద పడి గిలగిలలాడుతూ వణికిపోతూ మిక్కిలి కష్టంతో ఆ మాటలు చెప్పాడు. ఆ బాధలో మెలికలు తిరుగుతున్న ఆయన శరీరం నుండి నేను ఆ బాణాన్ని బయటకు తీశాను. బాణం తీసిన మరుక్షణమే ఆ మునికుమారుడు ప్రాణాలు విడిచాడు. ఓ కౌసల్య,
సరయూ నదీ తీరంలో నీటితో తడిసిన మర్మస్థానంలో గాయమై ప్రాణాపాయ స్థితిలో దీనంగా విలపిస్తూ చివరికి నిశ్చింతగా పడి ఉన్న ఆ మునికుమారుడిని చూసి నా మనస్సు కలిచివేసింది. నేను అత్యంత విషాదంలో మునిగిపోయాను. ఆ మునికుమారుడికి సంబంధించిన ఆ దారుణమైన మరణాన్ని తలుచుకుంటూ ధర్మాత్ముడైన దశరథుడు తీవ్రంగా విలపించాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆయన కౌసల్యతో ఆ తర్వాత వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగాడు. తెలియక చేసిన ఒక ఘోరమైన పాపాన్ని చేశానన్న భయం నన్ను ఆవహించింది. నా ఇంద్రియాలన్నీ వణికిపోయాయి. మనసు వికలమైంది. ఆ నిర్జనారణ్యంలో ఒంటరిగా నిలబడి ఇంతటి ఘోరం జరిగిపోయిన తర్వాత ఇక దీనిని ఎలా సరిదిద్దగలను? ఆ ముసలి తల్లిదండ్రులకు ఈ వార్త ఎలా చెప్పాలి అని నా బుద్ధితో తీవ్రంగా ఆలోచించాను. ఆ మునికుమారుడు ప్రాణాలు విడిచిన తరువాత నేను ఆ కుండను నిర్మలమైన నీటితో నింపాను. ఆ బాలుడు మరణించే ముందు నాకు ఏ దారైతే వివరించాడో సరిగ్గా అదే దారిలో నడుస్తూ ఆ వృద్ధ దంపతులున్న ఆశ్రమానికి చేరుకున్నాను. ఆ ఆశ్రమంలో నేను ఆ బాలుడి తల్లిదండ్రులను చూశాను. వారు వృద్ధులు, అంధులు, అత్యంత దుర్బలులు. రెక్కలు తెగిపోయిన పక్షులు ఎగరలేక ఎలాగైతే నేల మీద పడి ఉంటాయో ఆ దంపతులు కూడా తన కుమారుడనే రెక్కలు లేక అలానే పడి ఉన్నారు. తమ కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఆయన గురించి మాటలు చెప్పుకుంటూ కదలలేని స్థితిలో కూర్చుని ఉన్నారు. నా దుశ్చర్య వల్ల తమ జీవితాశను కోల్పోయి వారు అనాథల్లా కనిపిస్తున్నారు. ఆ మునికుమారుడు చనిపోయినప్పుడే నా మనసు తీవ్రమైన శోకంలో మునిగిపోయింది. పైగా తెలియక చేసిన ఆ ఘోర పాపం వల్ల కలిగే పరిణామాలను తలుచుకుని నా అంతరాత్మ భయంతో వణికిపోయింది. అటువంటి స్థితిలో ఆ ఆశ్రమానికి చేరుకుని అక్కడ నిస్సహాయంగా ఉన్న ఆ తల్లిదండ్రులను చూడగానే నా దుఃఖం మరింత ఎక్కువైంది. నేను ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు నా పాదాల శబ్దాన్ని విన్న ఆ వృద్ధ ముని తన కుమారుడే వచ్చాడనుకుని ఇలా అన్నాడు. నాయనా, ఎందుకింత ఆలస్యం చేశావు? నీ కోసం మేము ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నాం. మాకు చాలా దాహంగా ఉంది. త్వరగా నీళ్లు తీసుకునిరా. నాయనా, నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఇంత ఆలస్యం చేసేవేంటి? నదిలో ఏవైనా ఆటల్లో పడి సమయాన్ని వృధా చేశావా? నీ రాక కోసం నీ తల్లి ఇక్కడ ఎంతో ఆందోళనతో ఆతృతగా వేచి చూస్తాంది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా ఆశ్రమంలోకి రా. నాయనా, మేం పిలిచినా నువ్వు పలకడం లేదు. బహుశా నీ తల్లి గాని నేను గాని తెలియక నిన్నేమైనా మందలించి ఉంటే ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని మాపై కోపం చూపకు. నువ్వు తపస్వివి, శాంత స్వభావుడు. మమ్మల్ని క్షమించి త్వరగా మాతో మాట్లాడు. నాయనా, దిక్కులేని మాకు నీవే ఏకైక ఆధారం. చూపులేని మాకు నీవే కళ్ళు. మా ఇద్దరి ప్రాణాలు నీలోనే ఉన్నాయి. అంతగా నిన్ను నమ్ముకున్న మాతో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటి? ఆ అందముని మాటలు విన్నాక నాలో భయం ఇంకా పెరిగిపోయింది. మునిని చూడగానే నా గొంతు మోగపోయింది. మాటలు తడబడ్డాయి. అక్షరాలు కూడా సరిగ్గా పలకనంతగా వణికిపోతూ అత్యంత దీనంగా భయపడుతూనే నేను ఆ మునితో ఇలా అనడం ప్రారంభించాను. మహానుభావ, నేను నీ కుమారుడిని కాను. నేను దశరథుడు అనే క్షత్రియుడని. సజ్జనులందరూ అసహించుకునేలా నేను చేసిన ఒక ఘోరమైన తప్పు వల్ల ఈ దుఃఖం సంభవించింది. ఇది నా స్వయంకృతాపరాధం. ఓ మహర్షి, నేను ధనస్సు ధరించి వేట కోసం సరయూ నదీ తీరానికి వచ్చాను. ఆ అర్ధరాత్రి వేళ నీళ్లు తాగడానికి నది దగ్గరకు వచ్చే ఏదైనా క్రూర మృగాన్ని గాని లేదా ఏనుగును గాని వేటాడాలన్నది నా ఉద్దేశం. ఆ గాఢాంధకారంలో నీటి కుండ నిండుతున్నప్పుడు బుడబుడా అనే శబ్దం వినిపించింది. ఆ ధ్వని వినగానే నీళ్లు తాగడానికి నదికి వచ్చిన ఏనుగు చేసే శబ్దం అనుకుని నేను పొరబడ్డాను. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఆ శబ్దాన్ని బట్టి బాణాన్ని వదిలేను. నేను బాణం వదిలిన వైపుకు, అంటే నదీ తీరానికి వెళ్ళాను. అక్కడ నాకు కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాను. నేను వేసిన బాణం ఒక ఏనుగుకు కాదు, ఒక తాపసికి తగిలింది. ఆ బాణం ఆయన గుండెను చీల్చుకుంటూ వెళ్ళింది. ప్రాణాలు విడుస్తున్న స్థితిలో నేల మీద పడి ఉన్న ఆ బాలుణ్ణి చూసి నేను నిశ్చేష్టుణ్ణయ్యాను. మహానుభావా,
నేను ఏనుగుని వేటాడాలనే ఉద్దేశంతో ఆ నీటిలో వినిపించిన శబ్దాన్ని బట్టి బాణం వదిలేను. నా దురదృష్టం కొద్దీ ఆ బాణం నీ కుమారుడికి తగిలింది. ఆ విధంగా నేనే నీ పుత్రుడి మరణానికి కారణమయ్యాను. ఆ బాలుడు తీవ్రమైన బాణవేదనతో విలవిలలాడుతున్నాడు. ఆయన కోరిక మేరకే నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా మనస్సు పరితపిస్తుండగా ఆయన మర్మస్థానంలో గుర్చుకున్న ఆ బాణాన్ని ఒక్కసారిగా బయటికి లాగాను. నేను ఆ బాణాన్ని బయటికి తీయగానే శ్రవణకుమారుడు తన అందులైన తల్లిదండ్రుల గురించి తలుచుకుంటూ, అయ్యో, నా తర్వాత నా తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అని విలపిస్తూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఓ మహర్షి, కేవలం నా అజ్ఞానం వల్లనే నీ కుమారుడు నా బాణానికి బలైపోయాడు. జరగకూడనిది జరిగిపోయింది. ఇప్పుడు కాలం వెనక్కి రాదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేనేమి చెయ్యాలో, నా పాపానికి పరిహారం ఏమిటో మీరే చెప్పాలి. నాపై దయ ఉంచి నన్ను క్షమించండి. దశరథుడు చెప్పిన ఆ కఠినమైన నిజాన్ని వినగానే ఆ మహర్షి గుండె పగిలినంత పనయింది. అప్పటికే వృద్ధాప్యంలో ఉన్న ఆయన పుత్రుని మరణ వార్తతో కృశించిపోయాడు. సుదీర్ఘంగా నిట్టూరుస్తూ తనలో కలుగుతున్న ఆ తీవ్రమైన దుఃఖాన్ని, ఆవేదనను అదుపు చేసుకోవడం ఆయన వల్ల కాలేదు. గొప్ప తపశ్శక్తి కలిగిన ఆ మహర్షి తన కుమారుడి మరణవార్త వినగానే తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. ఆయన ముఖమంతా కన్నీళ్లతో నిండిపోయింది. పుత్రశోకం ఆయన్ను లోలోపల దహించి వేస్తోంది. అప్పుడు ఆయన ముందు చేతులు జోడించి దీనంగా నిలబడి ఉన్న నాతో ఆ మహర్షి ఇలా అన్నాడు: ఓ రాజా, నువ్వు చేసిన ఈ ఘోరమైన పాపాన్ని నీ అంతట నీవు వచ్చి నాకు చెప్పకుండా దాచి ఉంటే ఈ పాటికే నీ తల 1000 ముక్కలుగా పగిలేది. నువ్వు నిజాన్ని ఒప్పుకున్నావు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నావు. ఓ రాజా, క్షత్రియ ధర్మాన్ని పాటించే రాజు వానప్రస్థాశ్రమంలో ఉన్న మునులను లేదా వారి కుటుంబీకులను చంపడం అనేది మహాపాపం. ఒకవేళ ఈ పనిని ఎవరైనా తెలిసి చేసి ఉంటే ఆ పాపం వల్ల సాక్షాత్తు దేవేంద్రుడైనా సరే తన సింహాసనాన్ని కోల్పోయి కిందకు పడిపోవాల్సిందే. తపస్సులో ఉన్న మునుల మీద గాని లేదా నియమబద్ధుడైన బ్రహ్మచారి మీద గాని ఎవరైనా తెలిసి ఆయుధాన్ని ప్రయోగిస్తే అలా చేసిన వాని తల 7 ముక్కలైపోతుంది. ఓ రాజా, నువ్వు ఈ ఘోరమైన పనిని కేవలం అజ్ఞానం వల్ల చేసావు కాబట్టి ఇంకా బతికున్నావు. ఒకవేళ నువ్వు తెలిసి ఈ పని చేసి ఉంటే ఈ పాటికే నీ ప్రాణాలు పోవడమే కాదు, నీ రఘువంశం మొత్తం సర్వనాశనం అయిపోయేది. ఇక నీ గురించి మాట్లాడడానికి ఏముంటుంది? ఓ రాజా, మమ్మల్ని ఇద్దరిని మా కుమారుడు పడి ఉన్న ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళు. రక్తంతో తడిసిన శరీరంతో చెల్లాచెదురైన వస్త్రాలతో నిశ్చేతనంగా నేల మీద పడి ఉన్న మా కుమారుణ్ణి, యమపురికి చేరుకున్న మా బిడ్డను ఆఖరిసారిగా మేము చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత అమితమైన దుఃఖంతో విలవిలలాడుతున్న ఆ వృద్ధ దంపతులను నేను ఒక్కడినే స్వయంగా నడిపించుకుంటూ ఆ బాలుడు పడి ఉన్న చోటుకి తీసుకెళ్లాను. అక్కడ ఆ మునిని మరియు ఆయన భార్యను, వారి కుమారుడి మృతదేహాన్ని తాకేలా చేశాను. ఆ వృద్ధ తపస్వీ దంపతులు తమ కుమారుడి వద్దకు చేరుకుని ఆ బిడ్డ శరీరాన్ని తాకగానే దుఃఖం ఆగక ఆ ప్రాణం లేని దేహం మీద కుప్పకూలిపోయారు. అప్పుడు ఆ తండ్రి శోకిస్తూ తన కుమారుడిని ఉద్దేశించి ఈ విధంగా అనడం ప్రారంభించాడు: ఓ కుమారా, నేను నీకిష్టమైన తండ్రిని కానా? నీవు ధర్మాత్ముడు కదా. ఒక్కసారి నీ తల్లిని చూడు. ఆమె నీ కోసం ఎంతగా తల్లడిల్లుతోందో గమనించు. పుత్రా, ఎప్పుడూ నన్ను చూడగానే కౌగిలించుకునేవాడివి. ఇప్పుడెందుకు కదలడం లేదు? నీ నోటి నుండి ఆ తీయని మృదువైన మాటలు ఒక్కసారి పలకరాదా? నాయనా, నేను నీకిష్టమైన తండ్రిని కానా? ఎప్పుడూ నా మాటకి ఎదురు చెప్పని వాడివి ఇప్పుడెందుకు ఇలా మౌనంగా ఉన్నావు? ఓ ధర్మాత్ముడా, నీ తల్లిని చూడు. ఆమె దుఃఖం చూసైనా ఒక్కసారి కళ్ళు తెరవ్వా? నన్ను కౌగులించుకుని నీ మృదువైన గొంతుతో నాన్న అని ఒక్కసారి పిలవరాదా? కుమారా, ఇకపై ప్రతిరోజు తెల్లవారుజామున హృదయానికి హత్తుకునేలా మధురంగా వేదాలను శాస్త్రాలను పఠించే నీ గొంతును నేను ఎవరి ద్వారా వినగలను? నా చెవులకు ఆ అమృతాన్ని ఎవరు అందిస్తారు?
సంధ్యావందనం ముగించుకుని స్నానం ఆచరించి అగ్నిహోత్రాన్ని వెలిగించి నా పక్కన కూర్చుని పుత్రశోకంతో భయపడుతున్న నన్ను ఎవరు ఓదారుస్తారు? నన్ను తన మాటలతో ఎవరు సంతోషపెడతారు? ఏ పని చేసుకోలేని వాడిని, దారి తెన్ను తెలియని అంధుడిని, దిక్కులేని వాడిని అయిన నాకు అడవి నుండి కందమూలాలను పళ్లను తెచ్చి ఒక ప్రియమైన అతిథికి వడ్డించినట్లు ప్రేమతో ఎవరు భోజనం పెడతారు? కుమారా, అంధురాలు, వృద్ధురాలు, తపస్విని అయిన నీ తల్లి పరిస్థితి ఏమిటి? కేవలం నీ కోసమే బతుకుతున్న అత్యంత దీనస్థితిలో ఉన్న నీ తల్లిని నేను ఎలా పోషించగలను? నాకే చూపు లేదు, ఇక ఆమెను నేను ఎలా చూసుకోగలను? పుత్ర, ఒక్క క్షణం ఆగు. యముడు నివాసానికి అంత తొందరగా వెళ్ళిపోకు. రేపు నేను నీ తల్లి కూడా నీతో పాటే వస్తాం. మనందరం కలిసి ఆ యమపురికి వెళదాం. మమ్మల్ని వదిలి నువ్వు ఒక్కడవే వెళ్ళవద్దు. నీవు లేని ఈ అడవిలో మేము అనాథలమైపోయాం. శోకంతో కృషించిపోతున్న మేము నీవు లేని ఈ జీవితాన్ని భరించలేం. అతి త్వరలోనే మేం కూడా నీ వెంట ఆ యమలోకానికి చేరుకుంటాం. నేను కూడా మరణించి ఆ యమధర్మరాజును చూసినప్పుడు ఆయనతో ఇలా అంటాను: ఓ ధర్మరాజా, నా కుమారుడిని క్షమించు. తన తల్లిదండ్రులమైన మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత ఈయనపై ఉంది. కాబట్టి ఈయన్ను మా వద్దకు పంపించని ప్రార్థిస్తాను. మహాయశస్వి లోకపాలకుడు ఆయన యమధర్మరాజు పుత్రశోకంతో ఉన్న నాపై దయ ఉంచి నాకు ఒక్క అభయ దక్షిణను ప్రసాదించాలి. నా కుమారుడు మాతోనే ఉండేలా అనుగ్రహించాలి. కుమారా, నీవు నిష్పాపుడవు, కానీ ఒక పాపాత్ముడి చేతిలో చంపబడ్డావు. ఆ సత్య ప్రమాణం సాక్షిగా యుద్ధభూమిలో ధైర్యంగా పోరాడి మరణించిన వీరులకు ఎటువంటి పుణ్యలోకాలు లభిస్తాయో అటువంటి ఉన్నతమైన లోకాలు నువ్వు చేరుకో. పుత్ర, యుద్ధరంగంలో శత్రువుకు ఎదురుగా నిలబడి పోరాడుతూ మరణించిన వీరులకు ఎటువంటి పరమగతి లభిస్తుందో అటువంటి ఉన్నతమైన లోకానికి నీవు వెళ్ళు. ప్రియకుమారా, సగరుడు, శిబి చక్రవర్తి, దిలీపుడు, జనమేజయుడు, నహూషుడు, దుందుమారుడు వంటి మహాపుణ్యాత్ములైన రాజులు మరణానంతరం ఏ పుణ్యలోకాలను పొందారో నీవు కూడా అవే లోకాలకు చేరుకో. సకల సాధువులకు, నిత్య వేద పారాయణ చేసేవారికి, గొప్ప తపస్సు చేసిన వారికి, భూమిని దానం చేసిన వారికి, నిత్యం అగ్నిహోత్రాన్ని ఆరాధించే వారికి, అలాగే ఏకపత్ని వ్రతాన్ని పాటించే మహాత్ములకు ఏ గతి కలుగుతుందో నీవు కూడా ఆ గతినే పొందు. వేల కొలది గోవులను దానం చేసిన వారికి, గురువులను భక్తితో సేవించి పోషించిన వారికి, ప్రాయోపవేశం చేసి శరీరాన్ని త్యజించిన వారికి ఎటువంటి లోకాలు లభిస్తాయో ఓ పుత్ర, అటువంటి పుణ్యలోకాలకు నువ్వు వెళ్ళు. కుమార, మన వంశంలో పుట్టిన వారు ఎవరూ కూడా అధోగతికి పోరు. నీవు కూడా ఉత్తమ గతికే వెళ్తావు. కానీ నా ప్రాణబంధువైన నిన్ను చంపిన ఆ వ్యక్తి మాత్రం తప్పక దుర్గతిని పొందుతాడు. ఆ వృద్ధ ముని ఆ విధంగా పదే పదే విలపిస్తూ తన కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. తన భార్యతో కలిసి తన కుమారుడికి తర్పణాన్ని వదలడానికి ఉపక్రమించాడు. అప్పుడు ధర్మం తెలిసిన ఆ మునికుమారుడు తన పుణ్యకర్మల ప్రభావం చేత తక్షణమే ఒక దివ్యమైన రూపాన్ని ధరించాడు. ఇంద్రుడితో కలిసి ఆయన దివ్య విమానంలో స్వర్గానికి ప్రయాణమయ్యాడు. ఆ దివ్య రూపంలో ఉన్న బాలుడు ఇంద్రుడితో కలిసి ఆకాశంలో నిలబడి శోకిస్తున్న తన తల్లిదండ్రుల్ని చూసి వారితో మాట్లాడాడు. వారిని ఓదారుస్తూ ఒక ముహూర్త కాలం పాటు ఈ విధంగా పలికాడు. అప్పుడు ఈ దివ్య రూపంలో ఉన్న బాలుడు ఇలా అన్నాడు: తల్లిదండ్రులారా, కేవలం మీ సేవ చేయడం వలనే నేను ఈ మహోన్నతమైన స్థానాన్ని పొందాను. మీరు కూడా అతి త్వరలోనే నా వద్దకు చేరుకుంటారు. భయపడకండి. ఇలా పలికి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆ బాలుడు ప్రకాశవంతమైన దివ్య విమానంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు. తన కుమారుడికి తర్పణం విడిచిన తర్వాత ఆ మహా తేజస్వి అయిన ముని తన ఎదుట చేతులు జోడించి నిలబడి ఉన్న నాతో ఇలా అన్నాడు: రాజా, నీ బాణంతో నా ఒక్కగానొక్క కొడుకుని చంపి నన్ను పుత్రుడు లేనివాడిని చేశావు. ఇక నన్ను కూడా ఇప్పుడే చంపేయి. చావడానికి నాకు ఎటువంటి బాధ లేదు. ఓ రాజా, నా పవిత్రమైన కుమారుడిని నువ్వు తెలియక చంపావు. అందుకే నీకు ఒక దారుణమైన శిక్షను విధిస్తున్నాను. ఇప్పుడు నేను నా పుత్రుడిని కోల్పోయి
ఎంతటి నరకాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. నీవు కూడా సరిగ్గా అలాగే పుత్రశోకంతో ప్రాణాలు వదులుతావు. ఓ రాజా, ఒక క్షత్రియుడు అయిన నీవు అజ్ఞానం వల్ల ఈ మునిని చంపావు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం నిన్ను ఇప్పుడే దహించి వేయదు. కాని ఒక దాత ఇచ్చిన దక్షిణ అతడిని ఎలా వెన్నాడుతుందో అలాగే ఈ పుత్రశోకం అనే భయంకరమైన భావం నీ ప్రాణాలను తీయడానికి అతి త్వరలోనే నిన్ను చేరుకుంటుంది. నాపై ఆ భయంకరమైన శాపాన్ని ఉంచి అమితంగా విలపించిన ఆ ముని దంపతులు తమ కుమారుడి దేహంతో పాటు తాము కూడా చితిపైకి ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఓ దేవి, బాల్య చాపల్యంతో శబ్దవేదీ విద్యపై ఉన్న అహంకారంతో నేను చేసిన ఆ పాపం ఇప్పుడు నాకు గుర్తుకు వస్తోంది. ఆరోగ్యానికి విరుద్ధమైన ఆహారం తిన్నప్పుడు రోగం ఎలా బయటపడుతుందో అలాగే నేను ఆనాడు చేసిన కర్మ యొక్క ఫలితం ఇప్పుడు మరణ రూపంలో నా ముందుకు వచ్చింది. ఓ కళ్యాణి, ఆ మహానుభావుడైన ముని పలికిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. అందుకే నా ప్రియపుత్రుడైన రాముడి ఎడబాటు వల్ల కలిగిన ఈ శోకంతో నేను ఇప్పుడే నా ప్రాణాలను వదులుతున్నాను. ఓ కౌసల్య, నా కళ్ళు ఇక పనిచేయడం లేదు. నేను నిన్ను చూడలేకపోతున్నాను. దయచేసి నన్ను ఒక్కసారి తాకు అని ఏడుస్తూ భయంతో మహారాజు తన భార్యతో ఇలా అన్నాడు. దేవి, నా రాముడికి నేను చేసిన అపకారం ఏదైతే ఉందో దానికి తగిన ఫలితాన్నే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. అలాగే ఆనాడు ఆ మునికుమారుడికి నేను చేసిన అపరాధానికి ప్రతిఫలంగానే ఈ పుత్రశోక మరణం నాకు సంభవించింది. ఈ లోకంలో విజ్ఞుడైన వాడు ఎవడైనా సరే తన కుమారుడు దుర్మార్గుడైనా సరే వదిలిపెడతాడా? కానీ రాముడు అన్ని గుణాలు ఉన్నవాడైనా నేను వదిలేను. అలాగే తండ్రి అడవికి పంపిస్తుంటే తండ్రిపై కోపం పెంచుకొని కొడుకు ఎక్కడైనా ఉంటాడా? ఒక్క రాముడు తప్ప. ఒక్కసారి రాముడు నన్ను తాకినా లేదా నాకు కనిపించినా ఎంత బాగుండు. కానీ యమలోకానికి వెళ్లే మనుషులకు ఇహలోకంలోని వారు ఇక కనిపించరు కదా. కౌసల్య, నా చూపు పూర్తిగా పోయింది. నా జ్ఞాపక శక్తి కూడా నశిస్తోంది. అదిగో యమధర్మరాజు దూతలు నన్ను రమ్మని త్వరపెడుతున్నారు. నా సమయం ముగిసిపోయింది. ప్రాణాలు పోతున్న ఈ ఆఖరి సమయంలో ధర్మజ్ఞుడు సత్య పరాక్రముడు అయిన నా రాముణ్ణి చూడలేకపోవడం కంటే మించిన దుఃఖం మరొకటి ఏముంటుంది? సాటిలేని వాడైన నా కుమారుడు రాముడు కనిపించకపోవడం వల్ల కలిగిన ఈ దుఃఖం ఈ ఎండ తీవ్రతకు చిన్న గొంతులో నీరు ఆవిరైపోయినట్లుగా నా ప్రాణాలను ఎండగట్టేస్తోంది. పద్మరేకులు వంటి కళ్ళు, అందమైన కనుబొమ్మలు, చక్కని ముక్కు, చంద్రుని వంటి కాంతి కలిగిన రాముడి ముఖాన్ని 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎవరు చూడగలుగుతారో? వారు మనుషులు కాదు, సాక్షాత్తు దేవతలే. శరత్కాల చంద్రుడిలా వికసించిన పద్మంలా ప్రకాశించే సుగంధభరితమైన నా రాముడి ముఖాన్ని చూసేవారు నిజంగా ధన్యులు. అరణ్యవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడిని ఆకాశంలో తన మార్గంలో పయనిస్తున్న శుక్రగ్రహాన్ని చూసి ఆనందించినట్లుగా ఎవరు చూస్తారో వారే నిజమైన సుఖవంతులు. కౌసల్య, నా చిత్తం భ్రాంతికి లోనవుతోంది. నా హృదయం ఆగిపోతున్నట్లుగా అనిపిస్తోంది. నాకు శబ్దాలు వినబడడం లేదు, స్పర్శ తెలియడం లేదు, ఏ రుచి అర్థం కావడం లేదు. నా ఇంద్రియాలన్నీ మోగబోతున్నాయి. నూనె అయిపోయిన దీపంలోని కిరణాలు ఎలాగైతే క్రమంగా క్షీణించి ఆరిపోతాయో అలాగే నా చిత్తం నశించిపోవడం వల్ల నా ఇంద్రియాలన్నీ తమ శక్తిని కోల్పోయి విఫలమవుతున్నాయి. నదీ ప్రవాహ వేగం ఒడ్డును ఎలాగైతే కోసివేస్తుందో నా లోపల పుట్టిన ఈ పుత్రశోకం దిక్కులేని వాడిని, స్పృహ కోల్పోతున్న వాడిని అయిన నన్ను అంత వేగంగా నాశనం చేస్తోంది. హా రాఘవా, మహాబాహు బలశాలి, నా కష్టాలన్నీ తీర్చేవాడా, తండ్రి అంతే అమితమైన ఇష్టమున్నవాడా, నా ప్రాణనాథ, కుమారా, ఈ సమయంలో నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? కౌసల్య, నేను మరణిస్తున్నాను. తపస్వి అయిన సుమిత్ర, క్రూర స్వభావరాలైన కైకేయి, నా శత్రువైన దానా, వంశాన్ని నాశనం చేసిన దానా. ఈ విధంగా రాముడి తల్లి అయిన కౌసల్య మరియు సుమిత్రల సమక్షంలో విలపిస్తూ దశరథ మహారాజు తన జీవితాన్ని ముగించాడు.
ప్రియపుత్రుడైన రాముడి ఎడబాటతో అత్యంత దీనంగా విలపిస్తూ అమితమైన దుఃఖంతో పీడితుడై అర్ధరాత్రి వేళ ఆ ఉదార స్వభావుడైన దశరథ మహారాజు ప్రాణాలు విడిచాడు. రామాయణంలో ఈ ఘట్టం ఒక పాఠం. దశరథుడు గొప్ప రాజే కావచ్చు, కానీ విధి రాసిన శాపం నుండి ఆయన తప్పించుకోలేకపోయాడు. ఒక అపరాధం, ఒక శాపం, ఒక పుత్రశోకం వెరసి అయోధ్యను అనాథన చేశాయి. దశరథుడు ప్రాణాలు విడిచారు. కానీ కథ ఇక్కడతో ఆగదు. అసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. చూశారుగా, దశరథ మహారాజు జీవితంలోని అత్యంత విషాదకరమైన చివరి క్షణాలను. 14 ఏళ్ల వనవాసం ఒక శాపమైతే, ఆ శాపం వెనక దశాబ్దాల క్రితం జరిగిన ఒక పొరపాటు, ఒక ముని ఇచ్చిన శాపం దాగి ఉందని వాల్మీకి మహర్షి మనకు ఈ సర్గల ద్వారా వివరించారు. ఒక చక్రవర్తిగా ప్రపంచాన్ని జయించిన కర్మ ఫలితం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరనే నిజాన్ని దశరథుని మరణం మనకు గుర్తుకు చేస్తుంది. తన కొడుకును ఒక్కసారి చూడాలన్న ఆశతో రామా రామా అని విలపిస్తూ ఆయన విడిచిన ఆఖరి శ్వాస అయోధ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయాన్ని మిగిల్చింది. రాజులేని అయోధ్య ఇప్పుడు ఏమవుతుంది? అడవిలో ఉన్న రాముడికి ఈ వార్త ఎలా తెలుస్తుంది? తన తండ్రి మరణానికి కారకురాలైన కైకేయిని చూసి భరతుడు ఏమంటాడు? ఈ ఉత్కంఠభరితమైన తదుపరి ఘట్టాలను మనం వచ్చే వీడియోలో చూద్దాం. రామాయణంలోని ప్రతి శ్లోకం ఒక జీవిత పాఠం. అటువంటి మరెన్నో విశేషాలు తదుపరి భాగాల్లో చర్చిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.